నుంచి 14 వచనం. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండి పరిశుద్ధమైన తండ్రి ప్రభువైనా నీకు వందనాలు, స్తుతులైనా ఇదిగోనైనా చదవబడిన లేఖలను ప్రభా మరి పూర్తి సంపూర్ణమైనటువంటి మరి అర్థమైన ప్రభా ఏవైతే వివరించుటకు ఏమాత్రం మానవుడు కాదునైనా అంతటి అవగాహన కూడా మాకు లేదు. కానీ మమ్మల్ని ప్రభా మీ కృపలో మమ్మల్ని దీవించి మీ కృపాస్తమన ప్రభా మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభా ఇదిగోనైనా మీ వాక్యమును వెల్లడి చేసేటువంటి మరి స్థానంలో ప్రభా మీ సేవకునిగా ప్రభా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మమ్మల్ని ఆశించుకుంటాను. ఇదిగోనైనా ఆ వాక్యమును ప్రభా వివరించటం మా దేహమును మీరే వాడుకొని మా నోటిని మీరే వాడుకొని ప్రభా కూడుకున్న జనులకును వింటున్నటువంటి మీ బిడ్డలకును ప్రభా వాక్యమును విరిచి వడ్డించగలుగుతారని కోరుకుంటున్నాము. కానీ మాకు కూడి వచ్చినటువంటి వారందరికీ ప్రభా ఈ యొక్క వాక్యమును ప్రభా సంపూర్ణంగా వివరించగలుగుతారని ప్రవేణ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. అతన్ని ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏం చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మనిషికి సహజంగా తన యొక్క అవసరాల మీద ఆసక్తి ఉంటుంది. అవునా? మనిషి ఎప్పుడు కూడా పోగొట్టుకునేవాడు కాదు, పొందుకునేవాడు. కాబట్టి ఎప్పుడు మనం నిరుత్సాహంతోనూ ఉత్సాహం లేని వారితోనూ మరి బాధతోనూ వేదనతోనూ మరి ఉంటే మరి దేనికి సాధించుకోలేదు? అది పోగొట్టుకోవడంలోనే సాధించుకోవాలి. మరి పోగొట్టుకున్న వారికి మరలా ఏమన్నా దొరుకుతాయి అంటారా? హల్లెలూయా. జీవము కలిగిన మొక్క వెళ్ళి గమనించు. ఆ మొక్కను చూస్తే ఆకు అనేది లేకుండా చూస్తే ఆ మొక్కలో జీవం ఉండే మళ్ళీ చిగురిస్తుంది. ఆమె అవునా? అంటే ఇక్కడ ఆ మొక్కకి ఆకులు రెమ్మలు అన్నీ కూడా కోల్పోయినా కూడా జీవము వల్ల చిగురిస్తుంది. చిన్న చిన్న ఆకులు మళ్ళీ చిగురించి తన యొక్క స్వకీయ ధనాన్ని అంటే ఆ మొక్క యొక్క స్వరూపాన్ని, ఆ మొక్క యొక్క స్వభావాన్ని, ఆ మొక్క యొక్క పరిమాణాన్ని
తన యొక్క ఆకారాన్ని, తన యొక్క విశిష్టతను, తన యొక్క ప్రాముఖ్యతను అన్నిటిని కూడా మరలా ప్రకటించుకుంటుంది. దేవుని హల్లెలూయా. అవునా? మరి సృష్టిలో కూడా అదే ఉంటుంది. దేవుని హల్లెలూయా. ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాలి? దేవుడు ఉన్నాడా లేడా? దేవుని హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నీవు నమ్మితే ఉంటాడు, నమ్మకపోతే లేడు. నువ్వు ఉన్న మాట వాస్తవమే కదా. ఆమేన్. నువ్వు ఉన్న మాట వాస్తవమే కదా. నీవు ఉన్న మాట వాస్తవమైతే నువ్వు ఒక రాయివా, ఒక రప్పవా? నువ్వు చలనం కలిగిన వాడువా, చలనం లేని వాడువా? నీలో చలనం ఉంది, జీవం ఉంది. నువ్వు స్వకీయముగా కొన్ని పనులు చేయగలుగుతున్నావు, నిన్ను నువ్వు ప్రకటించగలుగుతున్నావు. తెలుస్తుంది హల్లెలూయా. మరి నువ్వు ఉన్నప్పుడు నీలో జీవం ఉందనేది నువ్వు చెప్తున్నావు. ఆమేన్. ఆ జీవానికి అసలు కారణం ఏంటి? ఆ జీవం మనిషిలోకి ఎలా ఉత్పత్తి అవుతుంది? మరి ఆ మనిషిలో ఉత్పత్తి అయినటువంటి జీవం మరి ఎలాగా శిశువు నుంచి మరి పరిణామం చెందుతూ 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 ఒక మనిషిలాగా వచ్చి మనిషి పెద్దవాడై ఎన్నో విషయాలను అవగాహన చేసుకుని వృద్ధాప్యంకి వచ్చి మళ్ళా మరణం దాకా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మరి ఎలా జరుగుతుంది? ఇది ఒక ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? దేవుని హల్లెలూయా. ఎందుకు జరుగుతుంది? అసలు ఇది ఎందుకు జరుగుతుంది? అసలు మనిషి తాను ఉన్నాడనేటువంటిది నిరూపణ జరుగుతుంది. రైట్. ఆమేన్. మనిషి ఉన్నాడనే ప్రక్రియ అనేది రుజువుపరుస్తుంది. ఏముంది మరి దేవుడు ఉన్నాడనేది రుజువుపరచట్లేదు అంటారు చాలామంది. కొంతమంది రుజువుపరులు దేవుడు ఉన్నాడనేది కొంతమంది ఒప్పుకుంటే కొంతమంది లేరంటారు. నేనైతే దేవుడు ఉన్నాడని చెప్తున్నాను. ఎందుకు ఉన్నాడని చెప్తున్నాను అంటే, ఎందుకు ఉన్నాడనంటే నీకు ఉన్నమాట ఎంత వాస్తవమో, నువ్వు ఎలా డెవలప్ అవుతున్నావు ఏ సైంటిస్ట్ చెప్పట్లా, ఎక్కడ కూడా వివరించట్లేదు. మరి ప్రభువైన యేసు క్రీస్తు మన మధ్యకి వస్తే ఆయన చూడండి, ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించుకోవాలి. ఆయన ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగింది? 15వ వచనంలో యెహోను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటివాడాయన నీవు నేను చెప్పిన వాడు ఈయనే అని ఎరిగించు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆమేన్. ఆయన పరిపూర్ణుడు అయ్యాడు కాబట్టి, ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు పరిపూర్ణుడు కాబట్టి కృప వెంపటి కృప, కృప వెంపటి కృప, కృప వెంపటి కృప మనం పొందుకుంటున్నాం. అంటే చేసినటువంటి తప్పులోనేయండి, పాపమోనండి, లోపమోనండి, మరి ఏదైనా సరే మనం దానిని కోల్పోతూ మళ్ళా నూతన ప్రక్రియను పొందుతున్నాం. మరి ఎందుకు పొందుతున్నాం మనం? మొక్కు పొందుతుంది కదా, మరి శరీరము పొందుతుంది కదా, గాయమైన శరీరము మళ్ళా పునరుద్ధరించబడుతుంది కదా, మరి జీవం కూడా ఆ విధంగానే పునరుద్ధరించబడుతుంది అనేది ఇక్కడ వ్యాఖ్యానం అవుతుందా? దేవుని దీనికి ఒక ప్రక్రియ ఉంది, ఒక పద్ధతిని దేవుడు అవలంబించుకుంటూ వచ్చాడు. ఎలాంటి పద్ధతిని అవలంబించుకుంటూ వచ్చాడు
చూడండి 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రము 10 నిబంధనలు దేవుని యొక్క గుర్తింపును, దేవుని యొక్క విశిష్టతను, దేవుని యొక్క మర్మాలను తెలియపరచడానికి ఆయన 10 నిబంధనలు పలకను మోషే ద్వారా మనకు అందించబడ్డాడు. దేవుని మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి మరి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చేతితో లిఖించబడినటువంటి 10 ఆజ్ఞల యొక్క పలకలను ఆయన తీసుకుని మరి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు మరి ఆయనతో నడిచినటువంటి ఎవరు నడిచింది? యోధావారు మరి ఇజ్రాయేలు ఆయనతో పాటు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. ఎంతమంది నడిచారు? 20 లక్షల మంది జనాభా మోషేతో పాటు ఎక్కడికి వెళ్ళడానికి నడిచారు? తేనె పావులు కలిసి ఉన్నటువంటి కనాను దేశానికి వెళ్తానికి నడిచారు. ఇజ్రాయేల్ దేశం నుంచి నడిచారు. నడిచిన వారు విశ్వాసాన్ని కోల్పోయి మోషే మళ్ళా తిరిగి వచ్చేలోపు కొన్ని రోజుల పాటు ఆయన, ఎక్కువ కూడా ఉండలేదు, కొన్ని రోజుల పాటు ఆయన ప్రార్థన చేసుకుంటూ పైనుండి కింద దిగించినప్పుడు ఇక మోషే రాడు, ఇక్కడ నుంచి మనల్ని నడిపించేవారు ఎవరు లేరు, మనము ఏం చేయాలంట? ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని బలి అర్పించుకోవాలి అని చెప్పేసి అని చేశారు. దానికి మోషే వచ్చి చూసినప్పుడు కోప్పడ్డాడు. ఎందుకు కోప్పడ్డాడు ఆయన? మీరు ఇంతేనా, మారరా? విగ్రహారాధన ఉన్నప్పుడు ఎక్కడుంది విగ్రహారాధన? భారతదేశంలో ఉందా? ఎక్కడుంది విగ్రహారాధన? ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది. ఆమె ఇజ్రాయెల్ దేశంలోనే విగ్రహారాధన ఉంది. ధర్మశాస్త్రము రాకమునుకును విగ్రహారాధన ఉంది. మనిషి పుట్టుకతోనే విగ్రహారాధన కలిగి ఉన్నాడు. మనిషి పుట్టక మునుపునే విగ్రహారాధన కలిగి ఉన్నాడు. ఎందుకని? మనిషి పుట్టక ముందు కూడా విగ్రహారాధన ఉంది. అర్థమవుతుందా? దేవస్తుద్రహారెడ్డి, మనిషి పుట్టక మునుపున విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఆకారం ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబిస్తున్నటువంటి ఆకారము నువ్వు రూపింపబడటానికి, దాన్ని ప్రకటించబడటానికి, దాన్ని ప్రకాశించడానికి, దాన్ని వెలిగెత్తి చాటి చెప్పడానికి నువ్వు చేసే ప్రక్రియ విగ్రహారాధన అయింది. అర్థమవుతుందా? విగ్రహాలు ఇది మొదటిగా సాతాను చేశాడు. కనపడలేదు అది, ఎందుకంటే రూపం లేదు. సాతాను రూపం కలిగిన వాడు కాదు. అర్థమవుతుందా? సాతాను రూపం కలిగిన వాడు కాదు. అది కూడా మొదటి అధ్యాయంలో చెప్తుంది, భూమి నిరాకారంగా ఉన్ను, జలముల పైన దేవుని ఆత్మలో నడుచును అని చెప్పి చెబుతుంది కదా. అదవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. అంటే ఆయన అక్కడే ఉండి ఆయన కనపరచబడటానికి, ఆయన రావటానికి, భూమి మీద ఆయన ఆదాముని మరి సృష్టించబడటానికి, నిర్మాణంలో నుంచి సృష్టిలోకి తీసుకురావడం కోసము ఆయన ఆత్మ అక్కడ అల్లలాడించడానికి కారణము, అక్కడ ఆల్రెడీ ఎవరి ఆధీనంలో ఉంది భూమి? సాతాను ఆధీనంలో. దేవుని హల్లెలూయా. మనం గడిచిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అనుకున్నాం కదా, ఇప్పటికీ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను చేతిలోనే ఉంది. దేవుని హల్లెలూయా. నిజమేనా అది? నువ్వెవరి చేతిలో ఉన్నావు? నువ్వెవరి ఆధీనంలో ఉన్నావు? దేవుని హల్లెలూయా. ఈ ప్రశ్న మీకు చాలా కిక్కిలుగా అనిపిస్తుంది, కానీ తెలిస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది. నీ శరీరము ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని హల్లెలూయా. నీ మొహాన్ని పోడగొట్టుకోవాలనుకుంటే ఏం చేస్తావు? నువ్వే కదా చేసేది. ఈ కొబ్బరిలో నెట్టుకోవాలంటే నువ్వే చేస్తావు, అన్నం తినాలంటే నువ్వే చేస్తావు. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి?
ఎవరికి ఉన్నవారి శరీరము వారి ఆధీనంలోనే ఉన్నది. తెలుసు హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరి శరీరము వారి ఆధీనంలోనే ఉన్నది. ఈ ఆధీనంలో ఉన్న శరీరము ఎవరిదని చెప్పి మనం గమనించాలి. మన మీద రెండు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. దురాత్మ పనిచేస్తుంది, దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని ఆత్మ ఏం చెప్తుంది? నిన్ను కనపరుచుకోమని చెబుతుందా? అసలు వాక్యం ఏం చెబుతుంది? అసలు తెలుస్తుంది. ఆయన బాధ ఏంటి? అసలు ఆయన ఏం చెప్తున్నాడు? స్వకీయముగా ఏంటంట? స్వకీయముగా, సొంతంగా నువ్వు దీన్ని ప్రకటిస్తావు. నువ్వు ప్రకటించేది విశ్వాసంతో నువ్వు ప్రకటించడంలోనే ఉందంటాడు. ఏమంటాడు ఇక్కడ చూడండి. అది కూడా వచ్చాడు. ఆయన తన స్వకీయము ఇలా ఎద్దుకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. దేవసుద్రహానికి అర్థమవుతుందా? ఈ శరీరం ఎవరిది? దేవుని స్వరూపం చెప్పినటువంటి దాన్ని మనకు తెలిసిన విషయమే. కానీ మనం దేవుని స్వరూపం కలిగి ఉన్నామని దేవునికి మనము దృశ్యంలో ఉన్నటువంటి ఒక ఆకారం అని చెప్పేశాననే దాన్ని నువ్వు నేను అంగీకరించట్లా. ఏం చేస్తున్నావు? నువ్వు నేను అంగీకరించట్లా. మనం దేవునికి వారసులమై ఉన్నాం అనే విషయాన్ని మనం మర్చిపోయి ఏం చేస్తున్నాం? మనం మన ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాం, స్వార్థాన్ని ప్రతిబింబిస్తున్నాం, కుళ్ళుని ప్రతిబింబిస్తున్నాం, ఈర్ష్యని ప్రతిబింబిస్తున్నాం. ఎక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఒక డబ్బు, అధికారం, ఒక స్థానం, ఇవే కదా మనం ప్రభువు చెప్పుకుంటుంది. అసలు దేవుడు పూర్తిగా విశ్వం మొత్తం వ్యాపించిన దేవుడు ఉంటే, ఆయనకి మనం వారసులమైతే, ఆయన ఆత్మ మన మీద పనిచేస్తుంటే వీటి మీద మనం ధ్యాస కలిగి ఉంటామా? ఎందుకని ఉన్నావు? జంతువు మీద, మృగాల మీద, పాకుతున్నటువంటి వాటి మీద, జలజీవరాశుల మీద, సమస్తం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అనగా అధికారంలో మనకు క్లియర్గా చెప్తాడు. సమస్తం మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఆమేన్. పైనున్న వాటి కోసం ప్రయాసపడమని చెప్పేసరి వాక్యం చెప్తుంది. ఈ లోకంలో వాటి కోసం కాదు, కానీ పైనున్న వాటి కోసం ప్రయాసపడతాడు. నీ పైనున్నవి ఏంటో ఉన్నది నువ్వు గమనించుకుని ఆ ప్రయాసపడాలి. అవునా కదా? దేవస్తుతులు హల్లెలూయా. ఎందరు అంగీకరించారో వారందరికీ, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుడు పిల్లలొకటికు ఆయన అధికారమును గ్రహించాడు. దేవుని పిల్లలొకటికు ఆయన అధికారమును గ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. దేవుని హల్లెలూయా. దేవుని యొక్క వారసులు ఎలా ఉంటారంట? దేవుని వారసులు ఎలా ఉంటారు? ఆయన నామమునందు విశ్వసించు వారికి, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఎలాంటి అధికారం అనుగ్రహించాడు? సమస్త భూజంతువుల పైన కూడా ఆయన మనకు అధికారం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ అధికారాన్ని మనం కలిగి లేకున్నాం. దేవుని హల్లెలూయా. ఆ అధికారం మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు పలికితే సమస్తం సాధ్యం అవ్వాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఈరోజు సంఘంలో ఏ కలిగి ఉండాలంట? ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగును కాక. ఆమేన్. ఇరుకు ఇబ్బందులు నీకు, నీ సంఘస్థులలో కానీ, నీకు తెలిసిన వారిలో కానీ వస్తే నువ్వు ఆ విధమైన ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? తొలగిపోయింది కాక. ఆమేన్. ఏ సమస్య వచ్చినా సరే ఛేదించబడాలి.
అపోస్తల పౌలు ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమైంది. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన చెంగు తాకిన వారికి స్వస్థతలు కలిగినాయి. ఆమె అనగా ఎందుకు కలిగినవి అవి? వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? వారు చూడటానికంట ఈ లోకానికి ఎలా ఉన్నారంట? వెర్రివారులాగా ఉన్నారంట, మూర్ఖుడులాగా ఉన్నారంట, కోపిష్ఠులాగా ఉన్నారంట. మరి వీళ్ళేంట్రా పెద్ద ఇది అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. కానీ నువ్వైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకునేటువంటి ఆజ్ఞను కలిగి ఉన్నప్పుడు నీ ఎదురుపడిన వారికి, నీ దగ్గరికి వచ్చిన వారికి, నీకు తెలియపరిచిన వారికి, వారికి సమస్య ఉందని నీకు తెలియపరిచిన వారి కొరకు నువ్వు ప్రార్థించే గుణగణాలు కలిగి ఉన్నావని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే గుణం నీ దగ్గర ఉన్నదనేది ఎదుటి వారు గ్రహించడం వల్ల వచ్చేటువంటి మనసే విశ్వాసం. అర్థమవుతుందా? నీకు ఆ విశ్వాసం వచ్చినప్పుడు నీవు విశ్వాసంతో నువ్వు గనక దగ్గరికి వెళ్ళి మరి నువ్వు నిజంగా శ్రేష్టమైన పౌలు యొక్క సంతానం కలిగి ఉంటే, నిజంగా దేవుని వారసులుగా నువ్వు నేను జీవించగలిగి ఉంటే మన ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఆమె మన దగ్గరికి వస్తే ఆ విధమైనటువంటి ప్రార్థన వలన మనం కలిగి ఉండాలి. ఆ జీవితం కోసం మనం దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ వాక్యం ఇవ్వటం కోసం ధర్మశాస్త్రం మన మధ్య తీసుకొచ్చాడు. ఆమె దేవస్తుద్రహరణి మోషే ద్వారా ధర్మశాస్త్రం మధ్య తీసుకొస్తే కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగిన దేవస్తుద్రహరణి. ఆమె 17వ వచనంలో ఉంది, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగిన ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రిని రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచింది. ఇప్పుడు దేవుణ్ణి బయలుపరిచేది ఎవరండి? దేవుణ్ణి బయలుపరిచేది ఎవరు? దేవుని బయలుపరిచేది ఎవరు? యేసు క్రీస్తు బయలుపరిచేది. రొమ్మును అడ్డు పెట్టుకున్నటువంటి మరి దేవుడు యేసు క్రీస్తు. ఆయనని క్రీస్తుగా మన మధ్యకి వచ్చినప్పుడు ఆయన ఒక శరీరాధారుడుగా వచ్చాడే కానీ రక్తము వలన, శరీరేచ్ఛ వలన, మనిషేచ్ఛ వలన కలిగినటువంటి వాడు కాదు. ఆయన శరీర సంబంధికులతో పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఆయన నేరుగా భూమి మీదకి మరి పరిశుద్ధాత్మతో వచ్చినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్. ఆ విషయాన్ని యోహాను గారు ఏం చెప్తున్నాడు? నేను సాక్షిగా ఉంటుంది. ఆయన ఏమంటాడండి చూడండి, అతడు వెలుగు లేదు కానీ, అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చేందుకు అతను వచ్చాడు. ఎవరో చెప్తుంది? ఇది యోహాను గారు చెప్తున్నాడు. గమనించారా ఇక్కడ విషయాన్ని? గమనించారా? భూమి ఎలా ఉందంట? నిరాకారముగాను. మొదటి అధ్యాయం చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయం. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఆమేన్. ఇప్పుడు చీకటి ఉందా? ఇక్కడ చీకటి ఉందా లేదా? ఈ తలుపులు మూసేస్తే ఈ గదిలో ఏముంటుంది? ఈ గదిలో చీకటి పోవాలంటే వెలుగు రావాలి. దేవుని సుధారణ యోహాను సువార్త చూడండి. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చును. అర్థమైందా?
ఎవరు ఆ సాక్ష్యం గురించి చెప్పడానికి వచ్చారు? ఎవరు? యోహాను గారు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చారు. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఏమైందంటే ఇక్కడికి ఏమైంది చూసారా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చు, లోకములోనికి వచ్చుచు అది వస్తూ 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 ఏం చేస్తుందంట? ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆమె ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఏమవుతుంది? కొంచెం కొంచెం సూర్యుడు లెగుస్తున్నప్పుడు వెలుగు ఏమవుతుంది? వస్తూ వస్తూ కొంచెం 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 అది రాజుకుంటూ 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 మరి ప్రపంచము ఒక భాగము, భూమికి ఒకవైపు భాగం అంతా కూడా వెలుగును కలిగిస్తుంది. ఆమె కొంచెం 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 కలిగితో భూమి ఎంతకని వెలుగు కలిగిస్తుంది. చీకటే లేనంతగా వెలుగు కలిగిస్తుంది. కంటికి కనబడే అంత విధముగా వెలుగును కలిగిస్తుంది. దృశ్యంలోనికి తీసుకొచ్చే అంతగా వెలుగును కలిగిస్తుంది. దృశ్యంలోనికి ఏం తీసుకొస్తుంది? వెలుగు కలిగి నీ ముందు చెట్టు ఉందని చెప్పి చూపిస్తుంది, నీ ముందు కొండ ఉందని చూపిస్తుంది, నీ ముందు రాయి ఉందని చూపిస్తుంది, నది ఉందని చూపిస్తుంది, ఎడారి ఉందని చూపిస్తుంది. సమస్తము నీ కంటి ముందు ఉన్నదని ఆ చీకటిని ప్రారంభమైన వెలుగు చూపిస్తుంది. ఆమె మరి నిజమైన మనుషులని వెలిగించే వెలుగు మరి నీ మధ్య నా మధ్యకి రావడానికి మరి మొదలైనది ఎప్పుడు? ప్రభువైన యేసు క్రీస్తులో. ఆమె ఆయన ప్రియకుమారుడు, మన లోకరక్షకుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు నుంచి ఆ వెలుగు ప్రకాశించడం మొదలైంది. దేవుని హల్లెలూయా. అప్పటి నుండి మనం దేవుడు ఎవరనే దాన్ని గుర్తించడానికి కోసం మనం ప్రయాస కలిగిస్తాం. ఆమె అంతకుముందు దేవుడు ఎవరనేది మనకుందా? లేదు. దేవుడు ఎవరనేది తెలియదు మనకి. తెలియని అయోమయంలో ఉన్నాం. తెలిసిన వాడు ఆదామే. ఆదాము సువార్త ప్రకటించలేదు కాబట్టి అవ్వ అక్కడ పడిపోయింది. వర్తమానికులు బాగా తెలుసు అవ్వ ఎక్కడ పడిపోతుంది, ఏం జరిగిందని. అది ఏ స్థితిలో పడిపోయింది, ఆమె ఎక్కడ స్థితి, ఏ స్థితిలో, ఏ సందర్భ స్థితిలో పడిపోయింది ఆమె. ఏ కోల్పోయాం మనం. ఆ కోల్పోయిన దానిని మనం ఏం పొందుకున్నాం? అవ్వ దగ్గర నుంచి మనం ఏం కొనుక్కుంటున్నాం? మనం కలిగి ఉన్నది ఏంటి? అవ్వ పడిపోతూ ఆమె మనిషిని పుట్టించడం అనేదాన్ని మరి ఆమె గర్భఫలాలను కలిగి ఆమె కోల్పోయి గర్భఫలాన్ని తీసుకొచ్చింది. ఆ గర్భఫలాలు తీసుకొచ్చిన వల్ల ఈ భూమి మీద జీవోత్పత్తి వృద్ధి చెందుతూ వస్తుంది. ఆమె జీవోత్పత్తి వృద్ధి కాబడుతూ వస్తున్నప్పుడు ఆ జీవంలో నుంచి వృద్ధి కాబడుతున్నప్పుడు మరి ప్రతిబింబించాల్సినటువంటి నిజమైన దేవుడు మనం కనపరచవలసినటువంటి పరిస్థితికి మరి రావాల్సి ఉంది. అందుకని మనకు ఒక క్రమము, ఒక పద్ధతి మరి మనం ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి అనేది మరి మోషే ద్వారా ధర్మశాస్త్రాలను దేవుడు ఇచ్చాడు. ఆమె ఆ ధర్మశాస్త్రం వలన మనం వెంబడించి మనము మరి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత కలిగి లేము. కాబట్టి మరి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇక్కడ చూడండి, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఆమె ప్రభువైన యేసు క్రీస్తు పరిపూర్ణతలో నుండి మనము కృప వెంపటి కృప, కృప వెంపటి కృప, కృప వెంపటి కృప మనం కలిగి అలాంటిటువంటి జీవాన్ని మనం పొందుకునేటువంటి పరిస్థితులు ఉంటే మరి అబ్రహాము జీవితం ఎలా ఉంటుంది, దావీదు జీవితం ఎలా ఉంటుంది, మరి హోషేయ జీవితం ఎలా ఉంటుంది, దానియేలు మరి ఏం చెప్తున్నాడు మనకి ఎలా తెలుస్తుంది?
మరి వారందరూ చెప్పబడినటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలను మనం గైకొని నడిచేవారిగా ఉన్నామా? తెలుస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఏదో మనం వాక్యం చెప్పుకున్నాము, దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు. దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? నీలో నుంచి, నాలో నుంచి నాకు ఆధారాలు వచ్చేది. తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? రెండో రాకడ ఎంత మోసపూరితమైనటువంటి మాటలు చెప్తున్నారంటే నిజంగా ఈ రోజు ఉన్నటువంటి సంఘ సేవకుల పరిస్థితులు, దేవుడు ఎక్కడి నుంచి రావాల్సి ఉంది? నువ్వు ఉన్నది వాస్తవం కదా. నువ్వు దేవుడు ఉన్నాడని నిరూపించబడాల్సింది ఎవరు? దేవుడికి సాక్షి ఎవరు? నువ్వు కాదా? నీ నోటితో నువ్వు చెప్పలేనప్పుడు, నువ్వు నోటితో నువ్వు కనపరచలేనప్పుడు, నువ్వు ఏదైతే సాక్ష్యం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటావో అప్పుడు దేవుడు ఎక్కడి నుంచి కనపడతాడు? దేవుని యొక్క సద్గుణాలను, దేవుని యొక్క విశిష్టతను, దేవుని యొక్క మరి వెలుగును నీలో నాలో నుంచి దేవుడు ప్రతిబింబించడం కోసం కాదా? ఆయన క్రమేపీ మనల్ని రూపుదిద్దుతూ వస్తుంది. ఇంతటి వాక్యాన్ని మనకి క్రమేపీ కృపయంపటి కృప ఆయన ఇస్తూ ఎందుకు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు తను అర్పించుకుని చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు తను బలియార్పణ ఎందుకు చేస్తున్నాడంటే ఆయనలోనే పరిపూర్ణత ఉన్నది. ఆయన దేవుని యొక్క స్వరూపంలో ఆయన వెలుగు ప్రకాశించాడు. దేవుని హల్లెలూయా. ఆయన నిజదేవుడు అయినటువంటి పరిశుద్ధాత్మ ఆయనలో నుంచి కనబరచబడ్డాడు. ఆమేన్. దేవుని హల్లెలూయా. ఒక సంపూర్ణమైనటువంటి దేవుడు ఏ విధముగా ఉంటాడు? సంపూర్ణమైనటువంటి దేవుడి గుణగణాలు ఏంటి? దేవుని యొక్క లక్షణాలు ఏంటి? దేవుని యొక్క ప్రేమ ఏమిటి? దేవుడు విశ్వాసం ఏమిటి? దేవుని కనపరచడం మార్గం ఏంటి అనే దాని మొత్తాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే చూపించబడినటువంటి పరిస్థితి. దేవుని హల్లెలూయా. ఆయన బతికి ఉన్నప్పుడు చూపించాడు, మరణమును ఆయన కలిగించుకున్నాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కోసం నా కోసం, పాప విమోచన కోసం ఆయన కలవరి శిలువలో రక్తం చిందించాడు. ఆ రక్తంలో నుంచి మనల్ని శుభ్రపరిచాడు. ఆయన నీలాగా నాలాగా మరణాన్ని కలిగి ఉన్నాడు. నీలాగా నాలాగా ఆయన ఉండలేదు, మరణాన్ని జయించాడు. ఆమేన్. నీవును నేనును కూడా ఆ విధమైనటువంటి మరణాన్ని జయించడం కోసమే ఆయన నన్ను వెంబడించండి అంటాడు. ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు వెంబడించినప్పుడు, ఆయన యొక్క స్వస్థతను నువ్వు వెంబడించినప్పుడు, ఆయన యొక్క నిజాయితీని వెంబడించినప్పుడు, ఆయన యథార్థతను వెంబడించినప్పుడు, ఆయన సత్స్వరూపాన్ని నువ్వు వెంబడించినప్పుడు, ఆయన కృపను కలిగి ఉన్నప్పుడు నిజముగా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షించుకుంటావు. ఈ లోకంలో నీ కంటి ముందు వెలుతురు చీకటి అని చెప్పి అనుకుంటున్న దానికంటే కూడా అతి భయంకరమైనటువంటి రుగ్మతలు, అతి భయంకరమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు, రాగద్వేషాలు, మరి భయంకరమైనటువంటి విధ్వంసాలు, స్వార్థాలు మరి కలిగి ఉన్నప్పుడు వాటినన్నిటినీ కూడా ప్రారంభంలో పడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్య సమాధానం తప్పనించి మరి యొక్క మార్గము ఈ భూమి మీద లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు మరణము ఎందుకు వికసించుటకు, ప్రకాశించుటకు, ఆయన కనబరచబడటానికి, పరిపూర్ణుడు కాబడటానికి ఆ నామం ఎందుకు మరి అంత ప్రతిష్ఠించబడింది అనేది ప్రభువైన యేసుక్రీస్తు నామము తప్పనించి మరొక నామము మరి ఈ భూమి మీద శ్రేష్టమైనది కాదు. ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు నామము తప్పనించి మోక్షముకి మార్గము లేదు. నీకు ఆ నామంలో తప్పనించి, ఆయన జీవితంలో తప్పనించి, ఆయన జీవంలో నుంచి ఏ ఒక్క శ్రేష్టమైనటువంటి జీవితం, 33 సంవత్సరాల జీవితంలో పరిపూర్ణమైనటువంటి జీవితము కలిగి ఉన్నది ఆయన ఒక్కడే. ఆయన తప్పనించి మరి ఒక వ్యక్తి లేడు, రాడు, ఉండబోడు. ఆ సర్వశ్రేష్టమైనటువంటి నామాన్ని, ఆ సర్వశ్రేష్టమైనటువంటి మనిషిని మనలో, నీలో, నాలో నుంచి రూపించబడటానికి మరి పరిశుద్ధ గ్రంథం హల్లెలూయా. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వును నేను నిజముగా వెంబడించగలిగిన వారైతే దేవుని యొక్క సారూప్యము, దేవుని యొక్క సుగుణాలు, దేవుని యొక్క ప్రేమానురాగాలు, దేవుని యొక్క విశిష్టతను, యథార్థతను, నీతిని నువ్వు ప్రకటించగలుగుతావు. దేవుని హల్లెలూయా. ఆమేన్. అలాంటి స్థితి నువ్వు నేను లేనప్పుడు ఎన్ని మాటలు చెప్పుకున్న ప్రయోజనం లేదు. ఎన్ని మాటలు నువ్వు ఆరంపడినటువంటి విషయాలున్నా కూడా ప్రయోజనం లేదు.
నీలో కుళ్ళు పెట్టుకుని, నీలో కుంటి వేషాలు పెట్టుకుని, నీలో స్వార్థం పెట్టుకుని, నీలో ఏదో సంపాదించాలని చెప్పేసి అనుకుంటా ఏదో రకరకాల వ్యాపకాలతో జీవించి ఉన్నట్లయితే ఇవంతా కూడా వ్యర్థమే. దేవుణ్ణి నువ్వు కనబరిచేటువంటి జీవనం నీలో లేనప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు పౌలుని చెప్పి మరి ఏ యొక్క కృపచేత ఆశీర్వదించబడి తాను ప్రకటించడం కోసము సువార్తికుడిగా మరి ప్రవక్తగా వెంబడించే విధంగా ఆ రోజు తండ్రులకు మనకు మార్గదర్శకంగా ఆయన నిలబెట్టడానికి పౌలుని ఎలా నిలబెట్టాడు, అపోస్తుల పౌలు యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, ఆ యొక్క సంఘకాలంలో ఏ జీవితాలు మనం కలిగి ఉన్నాయో అలాంటి జీవితాలు ఈ రోజున రావడం కోసం ప్రవక్తలు మనల్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతూనే వచ్చారు. అలాంటి సర్వశ్రేష్టమైనటువంటి ఆశీర్వచనాన్ని, అలాంటి సర్వశ్రేష్టమైన వాక్యమును ఈ రోజున మరలా ఆ యొక్క అగ్నిని, మరలా ఆ యొక్క మంటను, ఆ యొక్క వాక్య స్థిరత్వాన్ని, ఆ యొక్క అగ్నిజ్వాల కీలకాలను మరి ప్రవక్త అయినటువంటి ప్రణామం ద్వారా మన మధ్యకి ఈ వర్తమానం, ఈ సాయంకాల వర్తమానం, ఈ గడిక వర్తమానం మన మధ్యకి తీసుకురావాలి. దేవుని స్తుతి హల్లెలూయా. ఇది నిజంగా నీలో నాలో రగిలించగలిగితే నీవు నేను ఏ విధమైనటువంటి జీవితం కలిగి ఉంటాము? దేవుని యొక్క సారూప్యం కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నాడు, తగ్గింపు కలిగిన జీవితంలో నీవు ఎక్కడికక్కడ నిన్ను కనపరుచుకునే విధంగా నువ్వు జీవించి ఉన్నట్లయితే అది నీలో దేవుడు ప్రతిబింబించుకున్నా. దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో దాని విధంగా నువ్వు జీవించగలిగి ఉన్నట్లయితే అప్పుడు నీవు దేవుని యొక్క సాదృశ్యమైనటువంటి బిడ్డగా ఉంటుంది, దేవునికి యథార్థమైనటువంటి బిడ్డగా ఉంటుంది. ఆ విధంగా నువ్వు జీవించలేకపోతే నువ్వు సంఘంలో నీవు ఒక నిర్జీవై ఉంటావు. సంఘంలో సచివుడుగా నువ్వు ఉండాలంటే సంఘం అంటే వధువు సాదృశ్యమై ఉంది. ఆ వధువుగా నువ్వు నిజంగా జీవించి ఉండాలంటే మరి ఏ స్థితిలో నువ్వు నేను ఉండాలి? హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనం. ఆ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదనను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుతున్నది నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అర్థమవుతుందా? ఇక ఈరోజు సంఘములో దేవుడు సంఘం అడుగుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వస్తుంది. ఆమేన్. దేవుని హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు మెస్సయ్య ఆ స్త్రీకి తెలియదు, ఆ మెస్సయ్య కనబరిచేంత వరకు కూడా తెలియదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు భూమి మీదకి వచ్చే విషయము సంఘానికి తెలియదు. ఎలాంటి సంఘానికి తెలియదు? మోసగింపబడిన సంఘానికి తెలియదు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామాన్ని కలిగి ఉన్నటువంటి సంఘముకు ఆ మెస్సయ్య ఎవరనేది తెలుస్తుంది. ఆమేన్. ఆ రెండో రాకడ క్రీస్తు ఎవరనేది తెలుస్తుంది. ఆ రాకడ యొక్క విశిష్టత ఏంటో తెలిసింది. ఆ రాకడ యొక్క శబ్దం ఏంటో తెలిసింది. ఆ రాకడ యొక్క స్వరూపం ఏంటో తెలిసింది. ఆయన వచ్చేటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క పరిమళం ఏంటనే తెలిసింది. ఆయన బోర ఊదుతున్నప్పుడు ఆ బోర శబ్దాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలిసింది. మరి ఆయన వస్తున్న రాకడ యొక్క విశేషాలను ఎప్పటికప్పుడు మన మధ్యకి తీసుకురావడానికి ప్రవక్త క్రియగట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రాకడ వస్తుంది. రాకడ వచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఎవరిలో కనబరచబడాలి? ఆయన దొంగవారే వచ్చుచున్నాడు, నిన్ను దోచుకునేందుకు వస్తున్నాడు. ఆమేన్. నీలో కనబరచడానికి వస్తున్నాడు కదా. నువ్వు ఆయనకి ప్రతిబింబించే విధంగా నువ్వు జీవించలేనప్పుడు, నీలో దేవుడు ఉన్నాడనేది నువ్వు ప్రకటించలేనప్పుడు రాకడ నువ్వు ఎలా గుర్తించగలుగుతావు? నువ్వు నేను ఆ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి లేనప్పుడు నిజంగా ఎన్ని మాటలు చెప్పినా, ఎంత బోధ చెప్పినా, ఎంత వ్యర్థమైనటువంటి మాటలు చెప్పిన ప్రయోజనం లేదు. ఒక
ఒకరిని దూషించటమో, ఒకరిని వేరెత్తి చూపించటమో, మరి ఎవరినో విమర్శించడానికో ఈరోజు ఏక సంఘంలో ఉన్నటువంటి బోధన కాదు కావాల్సింది. నువ్వు దేవునికి సాదృశ్యమైన జీవితాన్ని కలిగి ఉండడం కావాల్సింది. దేవుని నేను సరి చేసుకునే వాడిగా నువ్వు కలిగి ఉండాల్సింది. దేవునిలో విశ్వాసం కలిగిన జీవితంలో కలిగి ఉండాలి. దేవుడు నీలో ఉన్నాడనే విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉంటావు, ఎప్పుడు ఆనందాన్నే నువ్వు కలిగి ఉంటావు, ఎప్పుడు నీతో ఉన్నవారికి ఆనందాన్ని పంచగలుగుతావు, ఎప్పుడు నీతో ఉన్నవారికి సమస్య లేకుండానే చేస్తావు, ఎప్పుడు వారి యొక్క సమస్యలు ఎదుటి వారి యొక్క సమస్యలను నువ్వు పరిష్కరించేవాడిగానే ఉంటావు, ఎదుటి వారికి కలిగే ఇబ్బందులను తొలగించేవాడిగానే ఉంటావు. నీ దృష్టికి ఏది వచ్చినా దానిని వాడు వచ్చి చెప్తారు, వీళ్ళు వచ్చి చెప్తారని చూడు. ఎందుకంటే నువ్వు దేవునికి సాదృశ్యమైన వాడివి. దేవుని సమయం ఆసన్నమైనప్పుడు, దేవుడు నీతో చెప్పినప్పుడు, దేవుడు నీతో పలికించినప్పుడు, దేవుడు నీతో ఉన్నాడన్నప్పుడు దానిని ప్రతి దానిని నువ్వే పరిష్కరించగలుగుతావు. ఎందుకంటే నువ్వు రాజయ్యాడు. ఆమె దేవునికి రాజుగా నువ్వు నిలబడినప్పుడు, దేవునికి సాదృశ్యమైన నువ్వు జీవితంలో ఉన్నప్పుడు, దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని నీలో ప్రదర్శించే విధంగా నువ్వు జీవించి ఉన్నప్పుడు ఖచ్చితంగా తగ్గింపు కలిగిన జీవితంలో ఎంత చెట్టు ఎదిగినా కూడా ఒదిగే ఉంటుంది. ఎంత రాజ్యాన్ని కలిగిన ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క లోకమును, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ప్రయోగం మరి మనిషిని కూడా ఆ రాజు ప్రేమిస్తారు. అలా ఉన్నప్పుడు ఆ రాజ్యం నిజంగా సుభిక్షంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వేధించి బాధ పెట్టి శోధించి ఉండేటువంటి స్థితి కలిగి ఉంటే బట్టి ఆ రాజ్యం ఎప్పుడు కూడా శ్రేష్టకరంగా ఉండదు. అర్థమవుతుందా? దేవస్తుడు రాని మరి నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం కోసము, ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి మనసు కలిగి ఉండటం కోసం, తగ్గింపు కలిగినటువంటి కోసం నేను ఎప్పుడు దేవుని కలుసుకున్న కోసం ప్రార్థన పూర్వకంగా దేవస్తుడు హరి. నిజంగా ప్రార్థన నువ్వు ఎలా కలిగి ఉండాలి అంటే తగ్గింపు కలిగి ఉండాలి. దేవునికి నామాన్ని నువ్వు కనపరచడంలో ఏ మాత్రం కూడా ఒక తొలకబాటు, చిన్న తప్పిదం కూడా జరగకుండా ఉండే విధంగా ఉండాలి. దేవుని కరుణి లోపం కూడా ఉండకూడదు. పౌలు జీవితాన్ని ఏ విధంగా కలిగి ఉండదు. త్యాగాలు చేస్తున్నావు అనుకున్నావు, త్యాగాలు కాదు, ఈ భూమికి సమస్తానికి రాజ్యంలో ఉంది. నువ్వు త్యాగం చేసేది ఏంటి? నీకు లేనిదా? నీకు మరి ఏదన్నా తగ్గింపు కలిగి ఉన్నది అనుకుంటావా? ఈ భూ జంతువులన్నింటినీ, ఈ సమస్త లోకములను మీద నీకు అధికారం దేవుడు ఇచ్చాడు కదా. ఆదాముకి ఇచ్చిన అధికారం నీకు ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు కలిగినటువంటి అధికారం నీకు ఇచ్చాడు. ప్రతి నామంలో ఆయన ఆశ్రయించబడటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు బలి తీసుకొచ్చి ఉన్నాడు. ఆ నామంలో మనల్ని జీవించబడుతున్నాడు. పైన ఉన్న వాటి అన్నిటి కోసం నువ్వు ప్రయాసపడు, కానీ కింద ఉన్న వాటి కోసం ప్రయాసపడదు. ఈరోజు ఏదైనా చెమటైనా పట్టవచ్చు, మరి నువ్వు డబ్బు దాచుకుంటే డబ్బు ఏదో ఒక రోజు కాలిపోవచ్చు, లేకపోతే ఏదో ఒక రోజు క్షీణించుకోవచ్చు, ఏదో ఒక రోజు ఆవిరైపోవచ్చు. ఈ మధ్యకాలంలో 12 లక్షల కోట్లు ఆవిరైపోయి అంటే అకౌంట్లో ఉన్నాయి డబ్బులు. కోట్లు ఏ విధంగా అవుతుంది ఏమో తెలియదు. సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్కి వస్తున్నారు, పరిగెత్తుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అన్నీ జరుగుతుంది. ఒక జీవితం, ఒక యంత్రమైనటువంటి జీవితం. దేవునికి మనం లోబడిన జీవితంలో, దేవునికి తగ్గింపు కలిగిన జీవితంలో మనం ఉండాలి. దేవుని నేను నిజంగా దేవునికి సాదృశ్యమైన జీవితంలో ఉన్నప్పుడు, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మన ప్రార్థనాపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, సహోదర ప్రేమ కలిగినటువంటి వారి ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో వాటి కోసం మనము జీవించటం లేదు. ఆమె పైన వాటి కోసం, పరలోక రాజ్య సంగతులను వివరించడం కోసం నేను సాక్షిగా జీవించవలసి ఉంది. యెహోవానంతటి వారే ఆయన మరి ప్రభువైన యేసుక్రీస్తు సాక్షిగా ఉన్నారు. ఆయన ప్రార్థన ద్వారా ఎంతో స్వస్థతను ఇచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఆయనే బాప్తిసం ఇచ్చినటువంటి వాడు. అలాంటి వాడే సాక్షిగా ఉన్నాడు. నేను దేవుని యొక్క రాజ్యానికి సాక్షిగా, దేవుని యొక్క స్వారూప్యానికి సాక్షిగా, దేవుని యొక్క ప్రత్యక్షతకు సాక్షిగా, దేవుని యొక్క రాకడకు సాక్షిగా,
దేవుని యొక్క సింహాసానికి సాక్షిగా నువ్వు నేను కనబరచవలసిన వాడిగా ప్రార్థనాపూర్వకం తగ్గింపు కలిగిన జీవితంలో ఈరోజు నువ్వు నేను ఉన్నావా? ఆమేన్. దేవస్తుతుల హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి హెచ్చరించినటువంటి ఈ మాటలను కలిగి దేవుని యొక్క నామములో మనము నడవలసి ఉన్నవారు. దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఏంటి? 10వ వచనం చదువునే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహము ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చును ఆమెతో చెప్పిన. దేవస్తుతుల హల్లెలూయా. నీవు దేవుని యొక్క సారూప్యంలో జీవించమని చెప్పి ఈరోజు నీతో మాట్లాడినది ఎవరనేది నువ్వు ఎరిగి ఉంటే, ఎవరు దేవుని యొక్క సారూప్యంలో నువ్వు జీవించాలని చెప్పు అని అడుగుతున్నది ఎవరనేది నువ్వు ఎరిగి ఉంటే ఏమవుతావు అంట? నువ్వు నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పి. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? జీవజలములు ఎవరి దగ్గర ఉన్నవి? నిన్ను అడిగే వారి వద్దరే ఉన్నాయి. నీతో మాట్లాడిన వాక్యం దగ్గరే ఉన్నాయి. నీకు వాక్యానికి సాదృశ్యమైన ప్రవీణ యేసు క్రీస్తు దగ్గరే ఉన్నాయి. నీకును నాకును ఆయన జీవజలములను ఆయన ఇవ్వడం కోసం నీకు నాతో ఈ రోజు మాట్లాడాడు. ఆ మాటలను బట్టి నువ్వు గనక ఏ విధమైన స్థితిలో ఉండాలి? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావిలో లోతైనది, చేదుకున్నకు నీకేమీ లేదే, ఆ జీవజలమును ఎలాగో నీకు దొరుకును. తనకు కుమారులను పశువులను ఈ బావి నీళ్లను త్రాగి మాకిచ్చిన మా తల్లి అయిన యాకోబుల కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పుకునను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎవడైనా తప్పుకునడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకే వారిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండవనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను తప్పిపోనున్నట్లు చేదుకున్నట్టుకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటికి పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు కనుక యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడనని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేది, అప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివని. ఈ భూమి మీద నీకు జీవం ఉన్నదనేది సత్యం కాదు, మరణానికి దారితీస్తుంది. నీ శరీరము మరణానికి దారితీస్తుంది. అర్థమవుతుందా? నీ జీవానికి తోడుగా ఉన్న శరీరము నీ మరణానికి దారి తీస్తుంది. కానీ నిత్య జీవం గల పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నిత్య జీవ ఓటర్లో నువ్వు కలిగి ఉంటావు అనేటువంటిది ఆయన ఆ రోజు ఆ స్త్రీకి ఏ విధమైనటువంటి సమస్యకి చెప్పిన మాట ఉన్నదో ఈ రోజు కూడా మరి ప్రభువైన యేసు క్రీస్తు మరి మన మధ్యకి సాయంకాల వర్తమానంతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క వర్తమానం మనం గ్రహించి మరి దేవుని యొక్క లోకానికి మనము దగ్గరగా ఉండటకు ప్రయత్నం చేసుటకు నువ్వు నేను ఆ యొక్క ప్రార్థనా పూర్వకంగా ఆయనకు అర్పించుకున్న వారిగా ఆయన మనలో ప్రవేశించుటకు, మనలో ఉన్న చీకటిని తరిమివేసి ఆయన యొక్క వెలుగును నువ్వు ఎప్పుడైతే తలుపులు తెలిసి రమ్మని ఆహ్వానిస్తావో అప్పుడే ఆయనతో నువ్వు నీతో ఆయన కలిసి ఆ యొక్క తండ్రి యొక్క సింహాసనం వద్ద నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావు. దేవస్తుతుల హల్లెలూయా. ఆ యొక్క ఆహారం పొందుకోగలుగుతావు. ఆ వాక్య ఆహారం కలిగి ఉన్నప్పుడు, నువ్వు నిత్య జీవం కలిగి ఉన్నప్పుడు సమస్తము నీ మీద లేదు కానీ సమస్తము నీ కిందనే ఉన్నది. ఈ భూమి మీద ఉన్నవి నీ గోడ మీదనే నువ్వు అధికారం కలిగి ఉన్నావు అనే దాన్ని నువ్వు అప్పుడు కలిగి తెలుసుకోవాలి. దేవస్తుతుల హల్లెలూయా. ఆ అధికారంతో నీవు దేవునికి సాక్షిగా ఉన్నావు కాబట్టి నీకు దేవుడు ఆ యొక్క సాదృశ్యమైనటువంటి అద్భుతమైన వరం ఇస్తాడు. దేవస్తుతుల హల్లెలూయా. ఆ
ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? లాజరును బయటికి రావడానికి మరి అడిగినప్పుడు, ప్రభువా నన్ను నువ్వు సాక్షిగా పంపించి ఉన్నావు, సువార్త ప్రకటించడం కోసం నన్ను పంపించి ఉన్నావు, సాక్షాత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఈ లాజరును బయటకు పిలుస్తున్నాను అన్నప్పుడు ఆ లాజరు చనిపోయి 4 సంవత్సరాలు 4 రోజులు అవుతున్నప్పటికీ నీకు బయటకు ఆమె అర్థమవుతుందా? ఆయన కోసం కాదు చెప్తుంది, ఆయన ప్రకటించడం కోసం వచ్చినటువంటి జీవితం కొరకు, ఆ జీవము నిలువెత్తుని జీవము కలిగినది అనేది, ఆయన నిత్య జీవం కలిగిన వాడు అని చెప్పేసి అనేది దేవుడు ఆయన కనబరచడం కోసము నిన్ను మరి కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు మరి ఉంటే, నిన్ను కనపరచుకోవడం కాదు కానీ నీలో దేవుడు ఉన్నాడనే విషయాన్ని కనపరిచేటువంటి జీవితం ఎప్పుడు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన వరం నీకు ఇస్తాడు. నీకు ఆ ప్రార్థన నువ్వు పలికితే కూడా సమస్తం సాధ్యమయ్యేటువంటి వరం నీకు. ఆ యొక్క దాన్ని ఆశను కలిగి ఉండడం కోసం, ఆ ఆశను పొందుకోవడం కోసం, ఆ నిత్య జీవాన్ని కలిగి ఉండడం కోసం, దేవుని యొక్క సాదృశ్యం నువ్వు జీవించడం కోసం ప్రయాసపడేవాడిగా ఉండాలని దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. ఆ పిలిచినటువంటి మాటలను నువ్వు నేను గైకొని లోబడిన జీవితంలో ఉండడం ప్రయత్నం చేయండి. మన మధ్యకి తీసుకొచ్చిన ఈ వాక్యము ఎంతో గొప్పదే ఉన్నది. మీరు నేను ఈరోజు నిజంగా దృశ్యంలోకి రానున్న దేవుడు అనేటువంటి వర్తమానముతో ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ వర్తమానం యొక్క మరి యొక్క పేరును దృశ్యంలోకి రానున్న దేవుడు అని చెప్పేసారని నేను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను రావడానికి ఈ విధమైనటువంటి ఉన్నవి అనేది కనబరుస్తూ నాకు తెలియపరిచినటువంటి విషయాలు అది మీ మధ్య తీసుకోవడం కోసము దేవుడు నిజంగా నిన్ను కనబరుచుకున్నాడని నేను నమ్ముతున్నాను. ఆమె తెలుస్తుంది. ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు తండ్రి, వందనాలైనా స్థుతులైనా స్తోత్రము తండ్రి, స్తోత్రం తండ్రి. మిక్కిలిగా ప్రేమించిన నా దేవాన్ని తండ్రి, నిజంగా ప్రభా ఈరోజు ఎంతో గొప్ప వాక్యమును ప్రభావ మా మధ్యకి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. ప్రభా ఇదిగో ఈ వాక్యము ప్రభావ ఉదయ కాలంలో ప్రభావ మరి మేము మాట్లాడడానికి ప్రభావ ఏంటి ఎలా మాట్లాడాలని అన్నప్పుడు ప్రభావ మీరు ప్రభా ఇది పులిపీట మీద వచ్చేంత వరకు కూడా మీరు మాతో ప్రభావ సెలవించలేదు. ఏ అపవాది ప్రభావ మా దగ్గర నుంచి వాక్యము దొంగలించకుండా ప్రభావ మీరు ఎంతో భద్రతను కల్పించిన దేవుడు తండ్రి. ఇదిగో ఈరోజు ప్రభా ఎంతో ప్రభా ఇదిగో ఎంతమందో ఎన్నో బ్యాంకుల డబ్బులు దాచుకుంటున్నా కూడా ప్రభా అవి దొంగిలించబడుతున్నాయి తండ్రి. ఎంతో మంది ప్రభా ఎన్నో వస్తువుల రూపాయలు దాచుకుంటున్నా అవి దొంగిలించబడుతున్నాయి తండ్రి. సమస్తము దొంగలించబడినటువంటివి మరి ప్రభా మరి ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి ప్రభా కనుమరుగా అయిపోతున్నటువంటి స్థితిలో ప్రభా ఇదిగో ఈ నిత్య జీవము కలిగిన వాక్యము ప్రభా మా నుంచి ఏ అపవాది దొంగలింపబడకుండా ప్రభా మీరే ప్రభా మాకు భద్రత కల్పించి నిజమైన వాక్యమును మీ పులిపేట మీద ప్రభావ ప్రకటించి ఇచ్చినందుకు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో పలకబడినటువంటి ప్రతి మాట ప్రభా ఇదిగోనైనా మరి సత్యమై ఉన్నది తండ్రి. ఈ జీవం కలిగిన మాట ప్రభా నైనా నీ బిడ్డలలో ప్రభావ హృదయంలో విత్తి నీరు కట్టి ఫలించుకుని ప్రభావం దయచేయండి. ఎవరైతే వారి అవసరాల కోసం అక్కల కోసం ప్రార్థిస్తున్నారో వారిని మీరు దీవించండి నేను. ఇదిగోనైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పేరున దీవించండి ఆయన. ఏ కుటుంబంలో అయితే ప్రభావ మీరు మెరుగైనటువంటి కృపను దయచేయాలని ప్రభావ నిశ్చయించున్నారో ఆ కృపను వారికి ప్రభావ సమాధానం కలిగించేయండి తండ్రి. వారికి ఆ ఆశీర్వాదం కలిగించండి తండ్రి. చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ పేరున దీవించండి నాయన. వారికి కావాల్సినటువంటి అవసరాలు అక్కడ తీర్చండి నాయన. ప్రభావ ఒక రోజున ప్రభావ వారే ప్రభావ మీ నామాన్ని గణపరచడం సాక్షిగా నిలుపుటకు మీకు సహాయం చేయండి తండ్రి. ప్రభావ మేము ఎవరితో మాట్లాడాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరికి ఏ విషయాలు మేము వెల్లడి చేయవలసి ఉన్నదో, ఎవరిని మేము ప్రేమించవలసి ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభావ మీకు తెలుస్తుంది. ప్రభావ ఎవరు మాతో మాట్లాడటం ప్రభావ మీరు ప్రభావ వారి మనసును మెత్తపరిచి ఉన్నారు, కనపరిచి ఉన్నారు ప్రభావ. మీరే మీరు ప్రభావ సమస్తమును సకలపరచండి నాయన. మీ కృపలో మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సమస్తమును సకలపరిచి దీవించండి నాయన. వాక్యానికి లోబడిన జీవితంలో ప్రతి బిడ్డ ఉండటం సహాయం చేయండి తండ్రి. ప్రభావ ఇదిగో నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ఆయన. సంఘంలో ప్రభావ ఎవరైతే బిడ్డ యొక్క అవసరాల అక్కల కోసం ప్రార్థిస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన.
ప్రభావ ప్రతి బిడ్డని మనసుని ప్రభావ నెమ్మదిపరిచండి తండ్రి. ఇదిగో మా నాన్న కార్యక్రమాలు సమకూర్చండి నేను రెడీ షాలని చందని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి నేను రావాల్సిన బిడ్డలను మీరు దీవించండి. ఈ రోజంతా ప్రభావ ప్రపంచం మొత్తం జరుగుతున్న సువార్తలో ప్రభావ మిమ్మల్ని మీరు కనపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రతి ఒక్క ప్రభావ సేవకుని విశ్వాసాన్ని వారి పెద్దవారి ప్రభావ మరి ప్రభావ వారి అవసరాల కోసం మరి ప్రార్థిస్తున్న ప్రతి పెద్దవారిని కూడా మీరు దీవించండి నేను వారి మనసును ఆశీర్వదించండి నేను. కృపా సమాధానం కూడుకుని జరుగుతున్న వింటున్నటువంటి వారికి ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభావ మీ ప్రభువైన యేసు క్రీస్తు సమాధానం కలుగును గాక. God bless you.